పాతకాలంలో ఒక చిన్న గ్రామంలో పెద్ద గోదాముండేది. ఆ గోదాంలో చాలా ధాన్యం నిల్వ ఉండేది. అక్కడ అనేక ఎలుకలు ఉండేవి. ఆ గోదాంలోనే ఒక తెలివైన ఎలుక ఉండేది. అది ఎప్పుడూ మిగతా ఎలుకలకు మంచి సలహాలు ఇచ్చేది. పిల్లి ప్రవేశం. ఒకరోజు ఆ గోదాంలో ఒక పెద్ద పిల్లి వచ్చింది. ఇక్కడ చాలా ఎలుకలు ఉన్నాయి. నేను రోజూ ఒకటి తినిపిస్తాను అని అది తనలో తాను అనుకుంది. ఆ పిల్లి చాలా క్షుణ్ణంగా ఎలుకలను పట్టుకోవడానికి ప్లాన్ వేసింది. ఎలుకల భయం. ఎలుకలు పిల్లిని చూసి భయపడ్డాయి. ప్రతిరోజూ ఒక ఎలుక పిల్లి చేతిలో పడిపోయేది. మిగతా ఎలుకలు భయంతో తినడం కూడా మానేశాయి. తెలివైన ఎలుక ఆలోచన. ఒకరోజు తెలివైన ఎలుక మిగతా ఎలుకలతో చెప్పింది, పిల్లిని ఓడించడానికి మనం తెలివిగా ఆలోచించాలి. భయపడితే మనం బ్రతకలేం. అందరూ ఒక యుక్తి ఆలోచించడానికి ఒకచోట చేరారు. ఆ తెలివైన ఎలుక చెప్పింది, పిల్లికి గంట కట్టాలి. అప్పుడు అది వచ్చినప్పుడు మనకు ముందే తెలుసు. పిల్లికి గంట కట్టడం. అందరూ ఆ ప్లాన్ అంగీకరించారు. కాని గంటను పిల్లి మెడకు ఎవరు కడతారు అని అందరూ అడిగారు. అందరూ భయపడ్డారు. కాని తెలివైన ఎలుక గమ్మత్తుగా సమాధానం చెప్పింది, మనలో అందరం కలిసి పనిచేస్తే అది సాధ్యమే. అంతా కలిసి ఒక రాత్రి పిల్లి గాయనిద్రలో ఉన్నప్పుడు దాని మెడకు చిన్న గంట కట్టేశారు. పిల్లి బంధం. ఇకపై పిల్లి ఎక్కడికైనా వెళ్ళినప్పుడల్లా గంట శబ్దం చేసేది. ఎలుకలు వెంటనే వినిపించి దాగపోతుండేవి. పిల్లి చాలా తిప్పలు పెట్టుకుంది కాని ఒక్క ఎలుకను కూడా పట్టుకోలేకపోయింది. ఎలుకల విజయం. ఆఖరికి పిల్లి అక్కడినుంచి వెళ్ళిపోయింది. ఎలుకలు ఆనందంగా జీవించాయి. కథలోని నీతి, మొరల్ ఆఫ్ ద స్టోరీ. ఒకరికొకరు సహాయం చేస్తే ఏ పెద్ద సమస్యనైనా ఎదుర్కొనవచ్చు. తెలివైన ఆలోచన ఎప్పుడూ శక్తికన్నా గొప్పది. భయపడకుండా బుద్ధిగా పనిచేస్తే విజయం సాధించవచ్చు.